పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 31వ అధ్యాయం 3వ వచనం. నేను నీకు తోడైయుండెదను. దేవుడు ఈ మాట యాకోబుతో అంటున్నాడు. యాకోబు తన మామగారైన లాబాను దగ్గర ఎన్నో కష్టాలు పడ్డాడు, మోసపోయాడు. అటువంటి క్లిష్ట సమయంలో దేవుడు అతనికి కనిపించి, నేను నీకు తోడైయుండెదను అని అభయమిచ్చారు. ఇది కేవలం మాట మాత్రమే కాదు, అది ఒక పరలోకపు వాగ్దానం. దేవుడు మనకు తోడుగా ఉన్నారంటే మన పరిస్థితి వెంటనే మారిపోతుందని కాదు, కానీ ఆ పరిస్థితిని ఎదుర్కొనే బలము, ధైర్యము ఆయన మనకు ప్రసాదిస్తారని అర్థం. మన దైనందిన జీవితంలో ఉద్యోగ ఒత్తిడి కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, లేదా అనారోగ్యం కావచ్చు. మనం ఎప్పుడు బలహీనపడతామో అని లోకం చూస్తుంది. కానీ అపోస్తలుల విశ్వాస ప్రమాణం మనకు నేర్పుతున్నట్లుగా సర్వశక్తిమంతుడైన తండ్రి మన పక్షాన ఉన్నాడు. ఆయన సజీవుడు. మీరు కన్నీరు విడుస్తున్న ఆ గదిలో, మీరు ఒంటరిగా ప్రయాణిస్తున్న ఆ దారిలో ఆయన మీ చెయ్యి పట్టుకుని నడుస్తున్నారు. లోకమిచ్చే ఆదరణ తాత్కాలికం, కానీ దేవుడిచ్చే తోడు నిరంతరం. ఆయన మనల్ని ఎన్నడూ విడువడు, ఎడబాయడు. ఈరోజు మీ భారాన్ని ఆయన పాదాల చెంత ఉంచండి. ఈరోజు మీరు ఎదుర్కొంటున్న సవాలులో దేవుని హస్తాన్ని చూడగలుగుతున్నారా? నెమ్మదిగా కళ్ళు మూసుకుని, ప్రభువా, నీవు నాకు తోడయ్యున్నందుకు వందనాలు అని ప్రార్థించండి. దేవుడు మిమ్మల్ని దీవించి తన తోడుతో నడిపించునుగాక. ఆమేన్.